తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె 23వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం జిల్లా కలెక్టరేట్ను వేలాదిగా హాజరైన అంగన్వాడీలు ముట్టడించి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఇదిలా ఉండగా అన్ని హామీలు అమలు చేశాం, ఇక చేయడానికి ఏం లేదు, ఈ నెల 5లోగా సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందేనన్న హెచ్చరికలతో కూడిన ప్రభుత్వం ఇచ్చిన తాకీదును విజయనగరం కలెక్టరేట్ ముట్టడి చేస్తున్న సమయంలో సదరు ప్రభుత్వ హెచ్చరిక పత్రాలను విజయనగరం ఐసీడీఎస్ అర్బన్ సిడిపిఓ ప్రసన్న తీసుకొచ్చి అంగన్వాడీలకు అందజేసే ప్రయత్నం చేయడంతో కోపోద్రిక్తులైన అంగన్వాడీలు ప్రసన్నను చుట్టుముట్టి కదలనివ్వకుండా దిగ్బంధించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేము సమ్మెలో 23వ రోజు ఈరోజు సమ్మె చేసి మాకు ముఖ్య అంశాలు ఏమిటంటే గ్రాడ్యుటీ ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇవ్వాలనే దృష్టితోటే ఈరోజు 23వ రోజు చేరింది. ముఖ్యంగా ఏమిటంటే ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని నిర్బంధించాలని చూస్తుంది. 5వ తేదీలోపు సెంటర్లు కానీ విధులకు కానీ మీరు హాజరు కాకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి స్టేట్మెంట్లు మేము ఎన్నో తీసుకున్నాం, కానీ మా ఉద్యోగ భద్రత కావాలనే దృష్టితో మేము సమ్మెబాటు పట్టాం, కానీ ఇంకొక విధంగా కాదని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మాకు 10 డిమాండ్స్ నెరవేర్చామని చెప్తున్నారు. ఆ 10 డిమాండ్స్ మాకు జీవోల రూపంలో ఇవ్వండి. ఏవైతే 10 డిమాండ్స్ చెప్పారని ఇస్తున్నారో పాంప్లెట్స్ మీరు విడుదల చేశారో ముఖ్యమంత్రి గారు, ఆ 10 డిమాండ్స్ మాకు ఏంటి నెరవేరాయో ఆ డిమాండ్స్ రూపకంగా మాకు ఇస్తే మేము ఏం చేయాలనేది తదుపరి విషయం ఆలోచిస్తాం. మాకు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. ఆ 3 అనేదే మేము ఇప్పుడు సమ్మెలోకి దిగాం, కానీ మాకు ఇంకేమీ ఇబ్బంది అనేసని లేకపోతే వేరే అరకొర జీతాలతో మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకే ఆ దృష్టితో మేము ఈరోజు సమ్మెలో దిగాం. సమ్మెలో దిగిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి పదే పదే హెచ్చరికలు వస్తున్నాయి. హెచ్చరికలు వస్తుంటే దాని మీద మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎప్పుడు 5వ తేదీన విధుల్లోకి జాయిన్ అవ్వకపోతే మా మీద పనిష్మెంట్ ఉంటుంది అంటారు, కానీ మేము సమ్మెబాటులోనే ఉంటాం. మా డిమాండ్స్ అన్నీ నెరవేరే వరకు మేము సమ్మెలోనే ఉంటామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.